నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో 2 రిజర్వాయర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం, యామగానిపల్లి, శాంతిపురం మండలం, మదనపల్లి వద్ద మరో రిజర్వాయర్ చేపడుతున్నట్లు తెలిపారు. 530 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ప్రయోజనం లేదంటూ బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని వివరించారు. ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే విషయాల మీద మాత్రమే చంద్రబాబు రీసెర్చ్ చేశారన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజల దాహార్తిని కూడా చంద్రబాబు తీర్చలేదని ఎద్దేవా చేశారు. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ, పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే, స్పందనలో ప్రజల నుండి అందిన ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, డిఆర్ఓ పెద్ది రోజా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, స్వాతి, రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 180 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, సాంఘిక సంక్షేమ శాఖ డిడిడి మధుసూదన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇంటిని వేసేస్తాం. ఈ అడ్రస్ కట్టి పడేసి మళ్ళీ కాబట్టి అది పోతుంది. ఎందుకంటే మీరు గ్రౌండ్ మీద గుంటూరు శ్రీ మాజేటి గురవయ్య డిగ్రీ కాలేజ్ ఆడిటోరియం నందు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు తూర్పు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యుష్య సుబ్బారావు, మేకల రవీంద్రబాబు, చెరుకూరి శ్రీహరి సుందర్రాం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు తూర్పు కార్యవర్గ నూతన ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన అధ్యక్షుడు చింతల భానుప్రసాద్ అధ్యక్షుడిగా, వెంకటేశ్వరరెడ్డి కార్యదర్శిగా, ప్రి శ్రీనివాస్ కోశాధికారిగా, ఎం సుబాని సహకార కార్యదర్శిగా, బి యలమందరావు గౌరవ అధ్యక్షుడిగా ఎంచుకున్నామని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు చింతల భానుప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్క అప్సా సభ్యుడికి, పెద్దలకు ధన్యవాదాలు. ఈనాడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నటువంటి సమస్యల పట్ల సకాలంలో స్పందించి ఆయా సమస్యలపై ఉన్నత అధికారులతో స్వసంబంధాలతో చర్చించి మీ యొక్క సమస్యలపై అధికారులతో మాట్లాడతారని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేజ స్కూల్ డైరెక్టర్ సురేష్ భాస్కర్, స్కూల్ డైరెక్టర్ మురళీమోహన్, విఎస్ఆర్ హై స్కూల్ శ్రీనివాసరావు, ఆల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జరిగింది. అప్సా ఈస్ట్ ప్రెసిడెంట్గా ఈరోజు ఈస్ట్లో ఉన్నటువంటి అప్సా సభ్యులందరూ నన్ను ప్రెసిడెంట్గా ఓటింగ్ ద్వారా అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అయితే సభ్యులందరికీ మీ ద్వారా నేను మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయక మీ యొక్క ఆదరాభిమానాలతో, మీ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క అప్సా గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ యొక్క సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని మీ యొక్క సమస్యలపై సరైనటువంటి సమయంలో స్పందించి తగు నిర్ణయాలతో మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నా వంతు బాధ్యతగా 100% కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నా మీద నమ్మకంతో మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మరొకసారి పెద్దలకు, నా తోటి సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే స్పందనకి అధికారులు సకాలంలో హాజరు కాకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నిర్వహించిన స్పందన సమీక్ష సమావేశంకు హాజరు కాని ఏఈ పవన్, టీపీఎస్ రిజ్వానా, ఈవన్ రంగారెడ్డి, G4 మోహన్ రావుకి షాకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో జగనన్న కాలనీలో హౌసింగ్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, గత వారం స్పందనలో అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించి కొన్ని విభాగాల అధికారులు ఫిర్యాదు పరిష్కారం కాకుండానే క్లోజ్ చేస్తున్నారని, ప్రజలు తిరిగి మరలా ఫిర్యాదు రీఓపెన్ చేస్తున్నారని, సదరు అర్జీలను విభాగాధిపతి నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి వెంకటలక్ష్మి, ఎస్ఈ సుందర్రామరెడ్డి, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సేల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఈఈలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలు నూతనంగా 10 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ ను నాట్కో చైర్మన్ నన్నపనేని వెంకన్న చౌదరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ కేంద్రం రోజుకు వందలాది మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ కార్పొరేట్ ఆసుపత్రిగా ఎదిగిందని ఆయన చెప్పారు. పేద ప్రజల కోసం ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ సేవలు అందించడం అభినందనీయమని ఆయన తెలిపారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనం నిర్మించాలని కోరుతూ డాక్టర్ కిరణ్ కుమార్ నన్నపనేని వెంకన్న చౌదరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ జాహ్నవి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని తదితరులు పాల్గొన్నారు. ఒక పర్మనెంట్ పక్కా బిల్డింగ్ ఇస్తే మాత్రం మిమ్మల్ని వాళ్ళు దేవుళ్ళ కొలుసుకుంటారు, జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారండి. వాళ్ళతో పాటు నేను కూడా రుణపడి ఉంటాను, ఈ హాస్పిటల్ కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి స్టాఫ్కి ఒక మంచి ప్రొవిజన్ ఇచ్చినందుకు చాలా బాగుందండి. ఇప్పుడు కూడా డాక్టర్లు కూడా మాకేంటి ఎలా కావాలి అన్న దాంట్లో ఇలానే ఉండాలన్నది ఇక్కడ చూస్తే తెలుస్తోంది. సో ఇది ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ కాదు, ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్ అనుకోవాలి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తలవంచుకునేలాగా ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉండి దాదాపు 100 మంది పేషెంట్లకి ఇవాళ వైద్యం అందిస్తూ క్యాన్సర్కి ఆన్సర్గా ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని నాట్కో సెంటర్గా నిలబడుతున్నందుకు మీ అందరూ కూడా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ దుర్గాప్రసాద్ అనుకున్నాడు, ముందుగా శివరామకృష్ణ, జాహ్నవి గారు, మీరు ముగ్గురు కూడా 3 పిల్లర్లా ఉన్నారు. 4వ పిల్లర్గా న్యూక్లియర్ మెడిసిన్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది కూడా వస్తే 4 పిల్లర్స్ ఉన్నట్టే. ఇక ఆ పిల్లర్స్ మీద బిల్డింగ్లు కడటానికైతే నన్నపనేని వీసీ గారు ఉన్నారు, కట్టించడానికి సదాశివరావు గారు ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి. కొలిపర మండలం వైఎస్ఆర్ పార్టీ యూత్ నాయకుడిగా ఈదా యశ్వంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఉత్సవాలలో తెనాలి శాసన సభ్యులు అన్నాబతుని శివకుమార్, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యోజన నాయకులు మరియు రాష్ట్ర స్పోర్ట్స్ క్రీడల విభాగ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్డి అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లిపర మండలం యోజన విభాగ అధ్యక్షుడిగా పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతను పట్టుదలతో దీక్షతో పూర్తి చేస్తానని, యోజనలకు సమస్యల పార్టీ దృష్టికి తీసుకెళ్తానని కృషి చేస్తానని తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలికి అందించిన లోకల్ శివన్న మళ్ళీ అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి మళ్ళీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎన్నికలకు 2 నెలలు మాత్రమే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం కాంగ్రెస్ పార్టీతో విభేదించినాడు. మనందరి కోసం 16 నెలలు జైలు జీవితం అనుభవించినాడు. మనందరి కోసం ప్రతిపక్ష నాయకుడిగా అవమానాలు పాలైనాడు. మనందరి కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు. మనందరి కోసం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. మన గౌరవం కాపాడడం కోసం, రాజకీయంగా మనల్ని బలవంతం చేయడం కోసం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. మళ్ళీ ఈరోజు మనందరి కోసం దేశంలోని పెద్ద పెద్ద శక్తులతో ఎదుర్కోవడానికి
సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కోసం పోరాడడం కాదన్నా, మనం ఆయన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆయన కోసం పోరాడడానికి సిద్ధంగా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం అన్ని వర్గాలకి అందించి, అలాగే రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం ఈరోజు పార్టీలోని వివిధ విభాగాల్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మండల యువజన విభాగానికి, వైఎస్ఆర్ యువజన విభాగానికి సోదరుడు జయసుందర్ రెడ్డి తప్పకుండా మండలంలో యువకులందరినీ కలుపుకొని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీ వివాదంలో ఎమ్మెల్యే వర్గానికి, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. అయితే అర్ధరాత్రి రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్ద బాహాబాహీకి దిగాయి. అయితే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరస్పరం రాళ్లు, సీసాలతో దాడులకు దిగారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలోని ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఫ్లెక్సీ విషయంలో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న రెండు వర్గాలు పిఎస్ ఎదుటే వాగ్వాదానికి దిగడంతో పాటు అక్కడే పరస్పరం రాళ్లు, సీసాలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేగింది. హుటాహుటిన తెనాల నుంచి డీఎస్పీ రమేష్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి వర్గాలను శాంతింపజేశారు. ఐదు సంవత్సరాల నుంచి మాకు ఫేవర్ జరగలా. మాకు ఇప్పుడు కూడా వారం 10 రోజులు సార్ వచ్చినప్పుడు మా అందరు రిపోర్ట్ రాసిస్తున్నాం. నుంచి వాళ్ళు వేసేనా మేము వేసాం భాషలు చెప్పండి. వాళ్ళందరూ మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ దెబ్బలు తిన్నారు. అందరికి బ్లడ్ వస్తుంది. వాళ్ళందరూ కట్స్ అయ్యాయి. ఎట్లా జరిగింది సార్? పోలీస్ స్టేషన్ నుంచి బాడీస్ రాకుండా రాలేదంటారు. మీకు చెప్పండి, పోనీ రాలేదు చౌదరి గారు చెప్పండి. రెండు వైపుల నుంచి వచ్చినాయండి, నేను చూశాను. ఇటువైపు నుంచి బాడీ చేసావా? పొన్నూరులో పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం అర్ధరాత్రి ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో తెనాలి డీఎస్పీ రమేష్ సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. పొన్నూరు మండలం వడిముక్కల గ్రామంలో జరిగిన చిన్న వివాదానికి పొన్నూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు, వారి మద్దతుదారులు దాడులకు తెగబడ్డారని డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై విచారించి దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముందస్తు చర్యగా పట్టణంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తెనాలి నా సబ్ డివిజన్ తెనాలి నా సబ్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డిగూరు అనే విలేజ్లో
ఒక చిన్న డ్రైనేజ్ వాటర్ ఫ్లో విషయంలో చిన్న డిస్ప్యూట్ జరిగింది. మొన్న నాగభూషణం అనే వ్యక్తి డ్రైనేజ్ వాటర్ వస్తుంటే అది ఆపుతాం జరిగింది. ఆ డ్రైనేజ్ వాటర్ ఆపుతాంలో మొన్న నాగూరు మీరా అనే ఆయన అబ్జెక్షన్ చేస్తాం జరిగింది. ఆయన కూడా వాటర్ ఈయన ఇంటి నుంచి వెళ్ళాలి, దాని మీద ఇద్దరు కూడా అక్కడ ఆల్టర్నేషన్ అయ్యి ఇద్దరు కూడా తోసుకుంటాం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ రోజున నైట్ 9 PM పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా చిన్న డిస్ప్యూట్ కాబట్టి రాజీ వెళ్ళిపోవడం జరిగింది. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఈ నాగభూషణ అనే అతను మరి ఇంటాక్సేషన్ ఊళ్ళో ఈ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా తిడతాం జరిగింది. తిడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే అక్కడ సీన్లోకి వెళ్ళారు. వాళ్ళందరినీ స్కాటర్ చేసి అక్కడ పికెట్ కూడా పోలీస్ పికెట్ కూడా పెట్టడం జరిగింది. పోలీస్ పికెట్ పెట్టి ఎస్ఐ గారు స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ నాగూరు మీద ఎగనెస్ట్ భూషణం మీద రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ క్రమంలో నాజర్ అని చెప్పేసి ఆయన ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఆయన మొహము అని ఆయన కూడా ఇండియన్ ముస్లిమ్స్ రిపోర్ట్ కంప్లైంట్ కడతా ఉంది. దానిలో ఉన్న ఎస్ఐ సిఐ పొన్నూరు పర్సనల్ దర్యాప్తులో చేయించి అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తాం. గొడవ కారణం పోలీసుల వైఫల్యం లేదండి. పోలీసు వైఫల్యం వచ్చారు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతున్నాడు, వాళ్ళకున్న ప్రీవియస్ రిజిస్టర్లో పోలీస్ స్టేషన్ దగ్గర గొడవపడ్డారు. ఇమీడియట్గా ఉన్న అవైలబుల్ స్టాఫ్తో స్థానిక టౌన్ సిఏ గారు, రూరల్ సిఏ గారు, తర్వాత రూరల్ ఎస్ఐ గారు కూడా వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాం జరిగింది. మరి విజయవాడ నవరంగ్ టాకీస్ రోడ్ లో అమరావతి రాష్ట్ర కాపునాడు కార్యాలయం నూతన ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది కాపు విద్యార్థులను విదేశాలకు పంపడం జరిగిందని, 1970 సంవత్సరం తర్వాత కాపులకు ఏ ప్రభుత్వం చేయనిది తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని, కాపులకు ₹1 అయినా వచ్చింది అంటే అది 2014 నుంచి 2019 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బేతు రామ్మోహన్ రావు, నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాపులకి తీరని ద్రోహం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే 20 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాపు పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం, స్వయం ఉపాధి లోన్లు ₹1,00,000 ఉచితంగా ఇచ్చేవాళ్ళం, ₹1,00,000 సబ్సిడీలతో రుణంతో ఇప్పించేవాళ్ళం. అంటే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కాపుల కోసం ఏ ప్రభుత్వం చేయనటువంటిది తెలుగుదేశం చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగింది. కాపు అనేవాడికి ₹1 ప్రభుత్వ డబ్బు వచ్చిందంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2014-19 కాలంలోనే జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి కాపు కార్పొరేషన్ నామకే వాస్తి చేశాడు. కాపు తెలగ బలిజ ఒంటరి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎవరు ఈనే పరిస్థితులు అయితే లేరు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోండి. ఉమా గారి విషయంలో ఎవరైనా తొందరపడి పొరపాటు చేస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని కూడా చెప్తున్నాను. రాజకీయంగా చూడండి, ప్రచారంగా చేసుకోండి, కానీ ఆయన మీద కుట్ర చేయాలని చూస్తే మాత్రం అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు, కబాడీ సీని గారు, ఎస్సీబీసీ మైనార్టీ ఐక్యత వచ్చినటువంటి రంగారెడ్డికి హెచ్చరిస్తున్నాను. వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఇవాళ వెల్లంపల్లి శ్రీను ఆయన మినిస్టర్ చేసి ఎమ్మెల్యే చేసి ఉందాతనంగా మాట్లాడకుండా ఏదో పిచ్చిగా మాట్లాడతాడు. వంగవీడి రాధ మీద రిక్కీ చేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మరి వాళ్ళ పడాల నాన్న ఉన్నాడు, జరదగిల్లేస్తాడు, ఆడంతా బచ్చేగాడు చంద్రబాబు, ఈడంతా బచ్చేగాడు పవన్ కళ్యాణ్ అన్నావు. నువ్వు బచ్చేగాడువో, నువ్వు వైసీపీలో ఉన్నావో
వైసీపీ కాపు జేఏసీ నేత మరియు వైసీపీ పెనమలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామ్ సుధీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం టీడీపీ జనసేన అభ్యర్థులను కేటాయించడం జరిగిందని, 2014లో పార్టీ పెట్టి 2019లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా ప్రకటించలేదని, నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించలేదని, పవన్ కళ్యాణ్ పార్టీ ఎప్పుడు టీడీపీతో ఒక పార్టీ అన్నారు. కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండాకు కూలీలుగా చేశారని, టీడీపీ అంటే కాపులను అనగదొరికే పార్టీ మాత్రమేనని, టీడీపీలో ఉన్న కాపులను కూడా కరివేపాకుల్లాగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ప్రకటించిన 11 నియోజకవర్గంలో ఒక్క కాపుకు సీటు ఇచ్చారని, ఇంతకాలం కష్టపడింది 3 ఎంపీ సీట్లు, కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు మాత్రమేనని, 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 30 కోట్లు ఖర్చు పెట్టారని, నేను జనసేన పార్టీకి చాలా చేశాను, అడిగే హక్కు నాకుందని నాదెండ్ల మనోహర్, లింగానేని రమేష్ చెప్పినట్లు సీట్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ అన్నారు. నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 2019 ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా గానించి అన్ని రకాలుగా అండగా ఉండి నా పిల్లం బిడ్డలు నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా. తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతను అతి తెలివితేటలు, అతను నటన నాకు తెలిసింది. తెలిసి కూడా ఆ రోజున బయటకు వచ్చి నేను ఏ రోజును కూడా విమర్శించలా. కానీ ఈ రోజున ఎందుకంటే ఈ రోజు ఈ దుస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అతను చేసే మాయ మాటలు, చెప్పే మాయ మాటలు, మాయ పనులు ఈయన ఎంతో మంది యువతను భవిష్యత్తు నాశనం చేశాడు. ఆ రోజు నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీ తోక పార్టీయే. 2019 ఎలక్షన్ ముందు అతను ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఈ టీడీపీలో ఉన్న కాపులను కూడా ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూరలో కరేపాకు లెక్కన చేస్తున్నాడు. ఆ 2019 ఎలక్షన్ లో నీకు మండల బుద్ధప్రసాద్ గారు కావాలి, బోరగడ్డ వేదవ్యాస్ గారు కావాలి, వంగవీటి రాధా గారు కావాలి. ఆ రోజున పనిచేసిన కాపు లీడర్లకు ఎవరికైనా ఈ రోజున నువ్వు సీట్ ఇచ్చావా? చంద్రబాబు నిన్ను ఒకటే అడుగుతున్నా, ఆ రోజున టీడీపీలో నీ కోసం కష్టపడి నేను సపోర్ట్ చేసిన నాయకుడికి ఎవరికైనా, ఒక కాపు నాయకుడికైనా ఇక్కడ నువ్వు సీట్ ఇచ్చావా? నువ్వు ప్రకటించిన 14 సీట్లలో ఎంతమంది కాపులకు ఇచ్చావు? నేను ఒకటే అడుగుతున్నా సూటి ప్రశ్న. నువ్వు ప్రకటించిన 11 నియోజకవర్గాలు ఎంతమంది కాపులకు ఇచ్చావు? ఒక్క కాపుకి ఇచ్చాడు. జిల్లాలో 2004లో చూసుకుంటే జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా దాదాపు 4 నుంచి 5 నియోజకవర్గాలు కాపు నియోజకవర్గాలు ఉండేవి. ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ ఉపయోగించి కాపు నాయకులందరినీ కూడా కృష్ణా జిల్లాలో లేకుండా తొక్కాలనే కుట్రలో భాగమే చంద్రబాబు ఈ నీచ రాజకీయాలు తెరలేపి ముందు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి వెనకాల కాపు నాయకులను, కాపు యువకులను కూడా అనగతొక్కాలి రాజకీయ పరంగా. వాళ్ళలో ఎదుగుదల ఉండకూడదు కాపుల్లో.